హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. ఫ్లాగ్ టాస్క్లో మిగిలిన రౌండ్స్ అప్డేట్స్ కూడా వచ్చాయి. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే, ఫస్ట్ రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ని తీశాడు. సెకండ్ రౌండ్లో కూడా గౌతమే గెలిచి ప్రేరణని తీశాడు. ఇక థర్డ్ రౌండ్ అప్డేట్ ఇంతకుముందు 2 వరకు చెప్పినప్పుడు థర్డ్ రౌండ్లో కూడా గౌతమే గెలిచి నిఖిల్ని తీశాడు. ఇక నిఖిల్ గౌతమ్కి పడదని మీ అందరికీ తెలిసిందే. సో మోస్ట్లీ అదే అయి ఉంటుంది తప్ప ఇంకా ఏమి అయి ఉండదని నేను అనుకుంటున్నా. సో అందుకే తీసి ఉంటాడు. ఇక ఆ తర్వాత 4th రౌండ్ 5th రౌండ్ ఎవరు గెలిచారనేది తెలియదు, కానీ ఫస్ట్ నుంచి గెలుచుకుంటూ వస్తున్న గౌతమ్ 4th రౌండ్లో అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యాడు. గౌతమ్ అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యాడు. ఆ తర్వాత 5th రౌండ్ వచ్చేసి విష్ణు. ఇక గౌతమ్కి రీజన్ ఏంటంటే నాకు తెలిసి మోస్ట్లీ టఫ్ కాంపిటీషన్ అయి ఉంటుంది. ఆ తర్వాత విష్ణుని తీసేశారు. నాకు తెలిసి 2 రౌండ్లు కూడా గెలిచింది రోహిణి అండ్ అవినాష్లలో ఎవరో ఒకరు అయి ఉంటారు, ఎందుకంటే లాస్ట్కు మిగిలింది వాళ్ళే. సో రోహిణి అండ్ అవినాష్ లాస్ట్లో మిగిలింది. దానివల్ల ఇప్పుడు నాకు తెలిసి ఏమై ఉంటుందంటే, అవినాష్ ఆల్రెడీ టాప్ 5కి వెళ్ళిపోయింది కాబట్టి రోహిణి మేబీ ఇక బిగ్ బాస్ మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అంటాడు, రోహిణికి ఇచ్చుంటాడు అని నేను అనుకుంటా. అదే రైట్ కూడా. ఒకవేళ అవినాశ తీసుకుంటే అది స్వార్థం అవుతుంది. మోస్ట్లీ రోహిణికే ఓట్ అప్పీల్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రిజల్ట్ మన వాళ్ళు మీకు తెలుసు ప్రోమోలే సరిగా రావట్లేవు. రావాల్సిన టైంకి ఇంకా అప్డేట్లు మన వాళ్ళు చాలా వీక్ ఉన్నారు ఈసారి. ఎనీవే దే ఆర్ గ్రేట్ వర్కింగ్. సో అంత ఈజీ కాదు. సో మనకెంతో సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఎనీవే అది రిజల్ట్. ఫస్ట్ రౌండ్ గౌతమ్ గెలిచి నబీల్ని తీశాడు. సెకండ్ రౌండ్ గౌతమ్ గెలిచి ప్రేరణని తీశాడు. థర్డ్ రౌండ్ గౌతమ్ గెలిచి నిఖిల్ని తీశాడు. రీజన్ కూడా చెప్పాను, వాళ్ళిద్దరికి పడదు కాబట్టి అని, అంతే, ఇంకేం లేదు. ఇక 4th రౌండ్ ఎవరు గెలిచారో తెలియదు, కానీ గౌతమ్ తీసేశారు. 5th రౌండ్ విష్ణుని తీసేశారు. లాస్ట్కి మిగిలింది అవినాష్ అండ్ రోహిణి. ఐ థింక్ పర్ఫెక్ట్గా రోహిణికే ఓట్ అప్పీల్ వెళ్ళుంటుందని అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి మీరేమనుకుంటున్నారు? రోహిణికి వెళ్ళడం కరెక్టా, అవినాష్కి వెళ్ళడం కరెక్టా? కామెంట్ చేయండి.